పదే మ్యాజిస్ట్రేట్లు ఏదో అలా వస్తే అలా రిమాండ్ ఇచ్చేస్తున్నారు. 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే వాటికి రిమాండ్ అక్కర్లేదు, నోటీస్ ఇచ్చి పంపించమనాలా, విచారణ వరకు అనుమతించాలని గతంలో మేము ఇచ్చిన సూచనలు పట్టించుకోవట్లేదంటూ హైకోర్టు ఆవేదన అనకూడదు, ఆక్షేపణ వ్యక్తం చేసిన సోషల్ మీడియా పోస్టుల కేసులో మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తుండని హైకోర్టు ఆక్షేపించింది. ఫిర్యాదులో లేని అంశాల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులు రిమాండ్ కోసం హాజరుపరుస్తున్న సమయంలో మ్యాజిస్ట్రేట్లు పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండా రిమాండ్ విధించడం సరికాదని అభిప్రాయపడింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అరెస్టు వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో అన్ని అంశాలను లోతుగా పరిశీలిస్తామంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, డాక్టర్ జస్టిస్ కుంభజేడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు తన తండ్రి ప్రేమ్ కుమార్ అక్రమంగా నిర్బంధించారని ఆయన కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొరిటిపాటి అభియన్ గత ఏడాది హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వ్యాజ్యం మీద ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. అభినయ తరపు న్యాయవాది వేలూరి మహేశ్వర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పోలీసులు ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం కాలరాస్తున్నారన్నారు. ఈ వ్యాజ్యం పరిధిని విస్తృతం చేసి పోలీసులు జాగృతం చేయాల్సిన అవసరం ఉందని ఈ దిశగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ప్రేమ్ కుమార్ అరెస్టు విషయంలో పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని ఆ తర్వాత ఉదయం 8 గంటలకి ఆయన అరెస్ట్ చేసినట్టు చూపారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారో అప్పుడే అరెస్ట్ చేసినట్టు అవుతుందన్నారు. ప్రభుత్వ పెద్దల మీద వ్యంగ్యంగా విమర్శలు చేసినందుకు కేసులు పెట్టారని, వ్యంగ్యం కూడా నేరం కావడం ఇప్పుడే చూస్తున్నామన్నారు. ప్రేమ్ కుమార్ బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లకు పాల్పడ్డారని పోలీసులు కేసు పెట్టారని, వాస్తవానికి ఫిర్యాదులు అందుకు సంబంధించి ఎలాంటి ఆరోపణ లేదన్నారు. మ్యాజిస్ట్రేట్ ఈ విషయాన్ని పట్టించుకోకుండా రిమాండ్ విధించారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ మ్యాజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించినట్టు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. సమగ్ర పరిశీలన చేయకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు జారీ చేయడం సబబు కాదని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణ ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.